అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో నేను నిఫ్టీ ఫ్యూచర్ గురించి, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ గురించి, అదేవిధంగా కొన్ని స్టాక్స్ గురించి నా ఒపీనియన్, వ్యూస్ తెలియజేస్తాను. డిస్క్లైమర్ ఏంటంటే నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాను. నా ఛానల్లో అదేవిధంగా ఈ వీడియోలో నేను ఇచ్చేటువంటి వ్యూస్, ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎడ్యుకేషన్ పర్పస్ అని తెలియజేస్తున్నాను. ముందుగా నిఫ్టీ ఫ్యూచర్ గురించి చూద్దాం. నిఫ్టీ ఫ్యూచర్ శుక్రవారం రోజున 25,111 దగ్గర క్లోజ్ అయింది. నా వ్యూ ఏంటంటే 25,300 ఈ జోన్ ఏదైతే ఉందో రీసెంట్గా వచ్చిన హై, ఇది క్రాస్ అయి క్లోజ్ అయితేనే మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ శుక్రవారం రోజు 56,300 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే 56,600 జోన్ క్రాస్ అయి క్లోజ్ అయితేనే అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం, లేదంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఒక 4-5 స్టాక్స్ గురించి నా వ్యూస్ తెలియజేస్తాను. ఫస్ట్ స్టాక్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ శుక్రవారం రోజు క్లోజింగ్ ప్రైస్ 1220. ఈ స్టాక్ గత కొంతకాలంగా 1250 జోన్ని క్రాస్ చేయలేకపోతుంది. ఇది రెసిస్టెన్స్ అని మనం అనుకోవచ్చు. 1250 జోన్ క్రాస్ అయి క్లోజ్ అయితేనే అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో ప్రాఫిట్ బుకింగ్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్ ఏంటంటే, ఫస్ట్ టార్గెట్ 1150, తర్వాత 1100. ఒకవేళ 1250 దాటి క్లోజ్ అయితే తర్వాత 1400 నుంచి 1600 దాకా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత స్టాక్ వచ్చి ఎల్ఐసి ఆఫ్ ఇండియా. శుక్రవారం రోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియా 936 దగ్గర క్లోజ్ అయింది. ఈ స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. మనం ఇది బై చేయాలంటే 825 నుంచి 850 మధ్యలో బై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్ ఉంది. లేదు అంటే 970 ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ క్రాస్ అయి క్లోజ్ అయితేనే అప్పుడు ఫ్రెష్ బయింగ్ అనేది అవకాశం ఉంది. తర్వాత స్టాకు డిఎల్ఎఫ్ స్టాక్ నిన్న 854 దగ్గర క్లోజ్ అయింది. మనం చూస్తే 620 నుంచి దాదాపుగా 880 జోన్ వరకు మంచి ర్యాలీ వచ్చింది. ఈ స్టాక్ ఇప్పుడు బై చేయడం అనేది కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు. ఈ స్టాక్లో వీక్నెస్ వస్తే సెల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు ఫ్యూచర్స్లో. ఒకవేళ డౌన్వర్డ్ మూమెంట్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్ మ్యాక్సిమం 700 నుంచి 750 అనేది మంచి స్ట్రాంగ్ బయింగ్ జోన్ అని అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టాక్ సిప్లా 1500 దగ్గర క్లోజ్ అయింది. మనం గమనిస్తే ఈ 1550 జోన్ అది క్రాస్ చేయలేకపోతుంది. ఈ జోన్ క్రాస్ అయితేనే అప్ ట్రెండ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికైతే వీక్గానే ఉంది. డౌన్ సైడ్ 1350 నుంచి 1300 వరకు పడడానికి అవకాశం ఉంది. ఆ జోన్ వస్తే అక్కడ స్ట్రాంగ్ బై చేయడానికి మనకి అవకాశం. టాటా మోటార్స్ శుక్రవారం రోజు 676 దగ్గర క్లోజ్ అయింది. ఇంతకుముందు 1100 చిల్లర నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మిగతా ఏ ఆటోమోటివ్ సెక్టర్లో స్టాక్ కూడా అంత ప్రాఫిట్ బుకింగ్ రాలేదు. ఒక టాటా మోటార్స్లో మాత్రం చాలా ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. దాదాపు 500 చిల్లర వరకు వచ్చి ఇప్పుడు పాజిటివ్ ట్రెండ్లోకి టర్న్ అవుతున్నట్టు నా అనిపిస్తుంది. 650 పైన టాటా మోటార్స్కి పాజిటివ్ ట్రెండ్కి ఏ విధమైన ప్రాబ్లం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్లో ఫస్ట్ టార్గెట్ 800, తర్వాత 900 నుంచి 1000 వరకు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రేడింగ్కి సంబంధించి అదేవిధంగా ట్రైనింగ్ కానీ ఏదైనా మీకు సందేహాలు, సలహాలు కావాలన్నా, ఎంక్వైరీస్ కావాలంటే మీరు టెలిగ్రామ్లో లేదంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయొచ్చు. ఆ వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.